హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే, ఈ సీజన్లో ఎక్కువగా దొరికే చింతకాయలతో అయితే చాలా రకాల రెసిపీలు చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను ఏ రెసిపీ చేయబోతున్నానంటే చింతకాయ పచ్చిపులుసు అయితే చేయబోతున్నానండి. పుల్ల పుల్లగా కారం కారంగా చింతకాయ పచ్చిపులుసుని చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. చింతకాయ పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే ఒక 100 గ్రాముల చింతకాయలను అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని తీసుకొచ్చాను. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చింతకాయలు అయితే 2 గ్లాసులు వాటర్ని అయితే వేసుకోవాలి. ఈ వాటర్ పోసుకున్న చింతకాయల గిన్నె అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. ఈ చింతకాయల్ని ఒక 3 మినిట్స్ ఉడికించుకోవాలి. చింతకాయలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇదిగోండి, చూసారు కదా, చింతకాయలు అయితే ఉడుకుతున్నాయి కదా వాటర్లో. ఇలా చింతకాయ అయితే మెత్తగా అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇదిగో చూసారు కదా, మెత్తగా అయితే అయిపోయాయి. ఇప్పుడు ఈ చింతకాయలు ఉడికిన వాటర్ ఇవి చల్లారుతూ ఉండగా స్టవ్ పైన పుల్కాలు కాల్చుకునే స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఈ స్టాండ్ పైన నేను 3 ఎండుమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వీటిని అయితే కాల్చుకోవాలి. ఒకవైపు అయితే మంచిగా కాలాయండి. వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి. ఎంత మంచిగా కాలాయో వీటిని ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. ఇవైతే చాలా మంచిగా కాలిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కాల్చుకున్న ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని అయితే ఇలా రోట్లో వేసుకుని దంచుకోవాలి. ఇవైతే చల్లారిపోయాయండి. ఇప్పుడు దంచుకుందాము. ఇదిగోండి, ఈ విధంగా అయితే దంచాను కదా. మిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా చాలా బాగా నలిగిపోయాయి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అయితే ఒక రబ్బ కరివేపాకును కూడా వేసుకొని దంచుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే దంచేసాను. మంచిగా కచ్చాపచ్చాగా అయితే నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఉడికించుకున్న చింతకాయలు అయితే చల్లారిపోయాయండి. ఇప్పుడు దీంట్లో గుజ్జు తీసుకుందాము. చింతకాయల్లో గుజ్జు తీసుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, చాలా మంచిగా ఉడికి ఇలా స్మాష్ చేస్తే ఇలా గుజ్జులా వస్తుంది. ఇదిగోండి, ఇలా చింతకాయ గుజ్జు అయితే తీసేసాను కదా. ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఫైన్ చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా ఇలా ఒకసారి మిక్స్ అయ్యేలా మొత్తం చేత్తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే ఈ చింతకాయ పచ్చిపులుసులోకి దిగి చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కొత్తిమీర ముక్కల్లో మనం గుజ్జు కింద తీసుకుని పక్కన పెట్టుకున్న చింతకాయ పులుసుని అయితే దీంట్లో వేసేసుకోవాలి. ఇంకా దీనిలో కొంచెం మిగిలిందండి. దీంట్లో కూడా కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదే చింతపండు గుజ్జులో మళ్ళీ నేను కొన్ని వాటర్ పోసి ఒకసారి మొత్తం ఇలా గుజ్జు కింద తీస్తున్నానండి. ఇలా రెండోసారి కూడా ఇలా గుజ్జు కింద తీసుకున్న తర్వాత ఈ విధంగా చేయి అడ్డు పెట్టుకుని పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా దంచుకున్న ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కరివేపాకు ఈ తొక్కునైతే దీంట్లో వేసేసేయాలండి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం టేస్ట్ కోసం బెల్లం కూడా వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. ఇది ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే బెల్లం వేసుకోండి, లేకపోతే లేదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు బెల్లము. కానీ బెల్లం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. అది మట్టిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇదిగోండి, ఇలా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసాను కదా. ఇప్పుడు మనకి మ్యాక్సిమం పచ్చిపులుసు అయితే రెడీ అయిపోయినట్టే. కానీ ఈ పచ్చిపులుసుకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవ్వాలంటే దీనికి
కొంచెం తాలింపు వేసుకుందామండి. తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఈ చింతకాయ పచ్చిపులుసు అయితే. చింతకాయ పచ్చిపులుసుని తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక కడాయిని అయితే పెట్టానండి. తాలింపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని వేయించుకోవాలండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగాయి. దీంట్లో 2 ఎండుమిరపకాయలు ముక్కల కింద తుంచుకుని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకోవాలండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎండుమిరపకాయ కరివేపాకు అయితే చాలా బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు వేగిపోయిన ఈ పోపుని అయితే పచ్చిపులుసులో వేసేసుకుందాము. చింతకాయ పచ్చిపులుసులో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకోవడం వల్ల చింతకాయ పచ్చిపులుసుకి ఇంకొంచెం మరింత టేస్ట్ వస్తుంది. పచ్చిపులుసు అయితే చాలా రుచిగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే మనం తాలింపు పెట్టమండి పచ్చిపులుసుని, పోపు ఏం వేయము. నార్మల్గానే వేసుకుని తినేస్తాము. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఉప్పు, కారం, పులుపు కూడా చాలా మంచిగా సరిపోయాయి. ఇంతేనండి, చూసారు కదా చింతకాయ పచ్చిపులుసుని అయితే ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసానో. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి, చూసారు కదండి పుల్ల పుల్లగా, కారం కారంగా చింతకాయ పచ్చిపులుసుని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేశానో. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.